ఏపీ జర్నలిజంకి స్వాగతం. ఇప్పటికి మనం చాలా రకరకాల టాపిక్స్తోని మనం ఎన్నో వీడియోలు చేశాం. అన్నీ కూడా బాగున్నాయి. ఇది మరింత ఆసక్తికరమైన వీడియో. విజయనగరం జిల్లాలో పెరిగిపోతున్న గంజాయి వినియోగం. ఇది ఒక రకమైన హాట్ సబ్జెక్ట్. విజయనగరంలో ఇటీవల కాలంలో ముఖ్యంగా విజయనగరం జిల్లా కేంద్రంలో గంజాయి అమ్మకాలు విస్తృతంగా పెరిగాయి. ముఖ్యంగా విద్యార్థులంటే ఏదో డిగ్రీ చదువుతున్న వాళ్ళు, పీజీ చదువుతున్న వాళ్ళు కాదు. ఇంచుమించు 6వ తరగతి నుంచి మొదలుపెట్టి డిగ్రీ పీజీలు చదివే వరకు కూడా విద్యార్థులను టార్గెట్ చేస్తూ వాళ్ళకి ఏదో రకంగా గంజాయిని అలవాటు చేసి ఆ మన్నాటి నుంచి వాళ్ళు గంజాయి కోసం వెంపర్లాడే పరిస్థితిని తీసుకొచ్చి ఒక రకమైన మాఫియా ఈ గంజాయి వ్యాపారాన్ని సాగిస్తున్నది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ గంజాయి? అసలు విజయనగరం పట్టణంలో కానీ విజయనగరం జిల్లాలో కానీ ఈ సంస్కృతి మొదటి నుంచి లేదు. అసలు ఎప్పుడో గంజాయి అంటే ఎక్కడో ఇక్కడ సాధువులు, కాస్త మత్తు మరిగిన వాళ్ళు చేసే పనిగా చిన్నప్పుడు ఎప్పుడో చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు గంజాయి వినియోగం విస్తృతంగా పెరిగిపోయిందనేది మనకు అనేక చోట్ల కానవస్తున్న ఒక పచ్చి నిజం. హృదయవిదారక దృశ్యాలు. ఎందుకంటే రాత్రులు ఆడవాళ్ళు కానీ వృద్ధులు కానీ బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితులు విజయనగరంలో ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. స్లమ్ ఏరియాస్ అనే కాదు, బజార్లు, పోస్ట్ లొకాలిటీస్, ఈవెన్ మన రింగ్ రోడ్ను ఆనుకుని ఉండే లొకేషన్స్లో కూడా గంజాయి తీసుకొని రోడ్ల మీద రాత్రి 11-12 గంటల వరకు తిరుగుతూ కనిపించిన వాళ్ళని ఏడిపించడం లేదా వారి నుంచి చిన్న చిన్న దొంగతనాలు చేయడం వంటివి కూడా జరుగుతున్నాయి. అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తున్నది? ఇంత పెద్ద ఎత్తున గంజాయి ఎలా రవాణా అవుతుంది? ఎలా సరఫరా చేస్తున్నారు? ఎవరు దీని అందరికీ వెనక ఉండి నడిపిస్తున్నారు ఈ కథంతా? సరే, పూర్తి డీటెయిల్స్లోకి మనం తర్వాత వెళ్దాం. ప్రస్తుతం అయితే మాత్రం గంజాయి వినియోగం విషయంలో పోలీసులు ఏం చేస్తున్నారు, అసలు మూలాలు ఎక్కడున్నాయో కనుక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా అన్నది. ఎక్కడో ఒకటో రెండో చెదురుమదురు సంఘటనలు పోలీసులు చేరుతున్నాయి. అంటే పోలీసులు మొత్తం కథంతా తెలుసుని తెలియదని కాదు, చెదురుమదురు సంఘటనలు జరిగినప్పుడు ఎవరో ఒకరో ఇద్దరు కొంచెం తెగించి సాహసించి ఫిర్యాదు ఇస్తున్నప్పుడు ఆయా సందర్భాల్లో ఏదో రక్షణ కల్పిస్తాం, లేదా వచ్చి మేము అక్కడ చుట్టుపక్కల గంజాయి సేవిస్తున్న వాళ్ళని పట్టుకోవడం, తీసుకెళ్ళడం, మన్నాడే మళ్ళీ వదిలేయటం. మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి మరింత విచ్చలవిడిగా ఏంటి మా మీదే కంప్లైంట్ చేస్తారా, మీకు ఎలా ఉందని చెప్పేసి మరింత, అంటే ఈ కంప్లైంట్ ఇచ్చిన దానివల్ల మరింత బాధలు పెరుగుతున్నాయి. సో ఈ పరిస్థితిని నివారించాలంటే ఇది ఇప్పటికే ఒక రకమైన ప్రమాద స్థాయిని చేరుకుంది. ఇది రానున్న రోజుల్లో ఇంకా ప్రమాదకరమైన స్థాయిని చేరకుండా అరికట్టాలంటే ప్రధానంగా ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సింది పోలీసులు. ఆ తర్వాత రాజకీయ నాయకులు, అంటే ఏలికలు. రాజకీయ నాయకులు అంటే ఈ విషయంలో రాజకీయ నాయకులు ప్రమేయం కూడా ఉందని అక్కడక్కడ ఆ మాటలు కూడా వినిపిస్తున్నాయి కొన్ని చోట్ల. అంటే ఇంతకుముందు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే వ్యాపారం చేశారని అనేవారు. ఇప్పుడు టీడీపీ కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి టీడీపీ వైసీపీ కలిపి ఎక్కడైనా సరే మనకు తెలిసిందే, వ్యాపారం వచ్చేసరికి రాజకీయ విభేదాలు అన్నీ మర్చిపోతారు, ఒకటైపోతారు, వ్యాపారాలు సాగిస్తారు. ఇది మనం గతంలో సారా వ్యాపారాల్లో చూసాం, మద్యం సిండికేట్లు చూసాం, ఇసుక సిండికేట్లు చూసాం. వ్యాపారం వచ్చేసరికి అన్ని పార్టీల్లో కూడా అక్కడ పార్టీల విభేదాలు అన్నీ వదిలేశారు. ఇప్పుడు ప్రస్తుతం తాజాగా గంజాయి వ్యాపారం, ఇది 2 పార్టీల వాళ్ళు విస్తృతంగా చేస్తున్నారు. విజయనగరంలో దీని వెనక ఒక పార్టీకి చెందిన చాలా పెద్ద మనుషులు ఉన్నారని ఒక టాక్ అప్పుడైతే నడిచింది. సరే, ఇప్పుడు ఎవరనేది మనం ఆ వివరాల జోలికి ఇప్పుడే వెళ్ళొద్దు. కానీ సరే, ఎక్కడి నుంచి వస్తుంది ఇది? నిజంగా దీన్ని అరికట్టాలంటే పోలీసులు పెద్ద పనేం కాదు. ఎస్పీ గారు స్వయంగా రంగంలో దిగారు. కొంతవరకు కొన్ని టీమ్స్ని వేయడం, కొంతవరకు కట్టడి చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఆ ఫలితాలు మనకెక్కడా కూడా వాస్తవంలో కనిపించడం లేదు. కొన్ని స్లమ్ ఏరియాస్ చూస్తుంటే అసలు రాత్రులు బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండట్లేదు. రాత్రులు సెకండ్ షో సినిమా నుంచి ఇళ్లకు వెళ్లే జనాలకి నానా రకాలైన వేధింపులు, కొన్ని చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయి. అలాగే ఆడపిల్లలు అయితే ఇంక రాత్రి 8 తర్వాత ఇంక బయటకు వచ్చే పరిస్థితి అసలు లేనేలేదు. కొన్ని స్లమ్ ఏరియాస్లోని, కొన్ని ఈవెన్ బజార్ ఏరియాల్లో కూడా లేదు. సరే, ఈ గంజాయిని ఎట్లా, దీని మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఈ జిల్లాలోకి ఎలా వస్తున్నాయి, జిల్లా నుంచి జనాలకు ఎలా చేరుతున్నాయి, వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి, దీని వెనక ఎవరుండి నడిపిస్తున్నారు, దీని వెనక ఎంత నెట్వర్క్ ఉంది, ఈ నెట్వర్క్ నడుపుతున్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా ఆరా తీసి పోలీసులు ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెళ్ళడం, అక్కడ పట్టుకోవడం, వదిలేయడం కాదు. దీని మొత్తం ఆమూలాగ్రం దీనిని పరిశోధించి అసలు ఎక్కడి నుంచి సరఫరా జరుగుతుంది, ఎక్కడ నుంచి ఈ జిల్లాలోకి చేరుతున్నది,
జిల్లా నుంచి ఊళ్ళోకి ఎలా రవాణా అవుతున్నది, మరి ఈ ఇంత పటిష్టమైన యంత్రాంగం అంటే నిఘా యంత్రాంగం అయితేనేమి, పట్టుకొని వెంటనే చర్యలు తీసుకునే యంత్రాంగాలు అయితేనేమి అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. కానీ ఎవరో కూడా దీన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే దీని వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? లేకపోతే మరి మొహమాటం లేకుండా చెప్పాలంటే పోలీసులు కూడా ముడుపులు అందుతున్నాయా? ఈ విషయంలో ఎస్పీ గారు స్వయంగా జోక్యం చేసుకొని ఈ ప్రమాదకరమైన ఒక ఉత్పాతాన్ని అరికట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది పూర్తిగా యువతని లొంగదీసుకుంటున్నది ఈ వ్యసనం ఒక్కసారి అంటిందంటే దీని దుష్ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది అందరికీ తెలిసిందే. మనం గతంలో ఎన్నో కథల్లోని, ఎన్నో వార్తల్లోని, ఎన్నో వ్యవహారాల్లోని, ఎన్నో కథనాల్లో మనం చూసాం. మత్తుకు బానిస అయిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఆ మత్తుని మరిగిన వాళ్ళు అందుకోసం ఎటువంటి దురాఘాతాలకు పాల్పడతారు, అలవాటైన తర్వాత ఆ మత్తు పదార్థాలను సేకరించడానికి వారు ఎటువంటి ఘాతుకాలకు సిద్ధపడతారనేది మనం వాస్తవ కథనాల్లోనే చూస్తున్నాం, సినిమాల్లో కూడా చూస్తున్నాం. సినిమాల్లో కూడా వీటిని చూపిస్తున్నారు. సో ఇప్పుడిప్పుడే ఇది ఇంకా మరింతగా రాజుకుంటున్న ఒక చిచ్చు. దీన్ని మొదట్లో అనడానికి కూడా లేదు, ఆ దశ కూడా దాటిపోయింది, మధ్య దశకు వచ్చేసింది. సో ఇప్పుడే దీన్ని అరికట్టకపోతే రానున్న రోజులు ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయి. ఇప్పుడు ఎక్కడికక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడో మొదటి రోజుల్లో అంటే చాలా కాలం క్రితం అయితే ఎక్కడో గంజాయి దొరికిందనో, చిన్నది పట్టుబడిందనో, ఓ కేజీ అర కేజీ ఎక్కడో దొరికిందనో, లేకపోతే వినియోగదారులు వాటిని వాడుకుంటున్నారని చిన్న వార్తలు చూసాం. కానీ ఇప్పుడు పెద్ద లారీల్లో దొరుకుతున్నాయి. అసలు ఎక్కడ పండిస్తున్నారు? ఇది నిజంగా అరికట్టాలంటే పెద్ద సమస్య ఏం కాదు పోలీసులకు కానీ, లేకపోతే సంబంధిత ఇతర విభాగాలకు కానీ, ప్రభుత్వానికి కానీ దీన్ని అరికట్టడం పెద్ద విశేషం ఏమీ కాదు. కానీ ఆ మేరకు ప్రయత్నాలు జరగడం లేదు. మేము అన్ని కట్టడి చేస్తున్నాం, దానికి అవసరమైన యంత్రాంగాలు సమకూరుస్తున్నాం, విభాగాలు పెట్టేసాం, రకరకాల ప్రకటనలు అయితే దంచేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో మాత్రం ఆ ఫలితాలు కనిపించడం లేదు. సో దీనికి ఏం చేయాలి? నిఘాలను మరింతగా పెంచాలి. అసలు అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఎక్కడి నుంచి ఇది వస్తుంది, మూలం ఏంటి, ఎక్కడ పండిస్తున్నారు, పండిన తర్వాత ఎక్కడ దీన్ని నిల్వ చేస్తున్నారు, అక్కడ మొదలు పెడితే అక్కడి నుంచి వినియోగదారుడికి ఎలా చేరుతుంది? ఒక పెద్ద నెట్వర్క్. ఈ నెట్వర్క్ మొత్తాన్ని ఛేదిస్తేనే కానీ ఈ ప్రమాదకరమైన విపత్తుని మనం అరికట్టలేము. సో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయింది. దీని వెనకాతల ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నా, ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా అధికారులు ఈ విషయంలో కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఇతర సంబంధిత మంత్రి గారు కానీ ఈ విషయంలో పూర్తిగా జోక్యం చేసుకొని దీనిని అరికట్టేందుకు 100% ఫుల్ ఎఫర్ట్ పెడితే కానీ ఇది ఆగదు. ఇది ఆగకపోతే మాత్రం రానున్న రోజుల్లో యువత పూర్తిగా నిర్వీర్యం అయిపోయి సమాజంపై దీని దుష్ప్రభావం ఎంత మేరకు ఉంటుందనేది ఇప్పుడు మనం చెప్పలేం. ఇప్పుడు చెప్పలేం అంటే మనం చాలా వరకు ఈ దుష్ప్రభావాలను మనం చాలా రకరకాలుగా చవి చూసాం. కానీ ఇది మనం ఏదైతే కరోనా అన్నామో, మసూచన, వాటన్నిటినీ మించిన మహమ్మారి. ఆ మహమ్మారిని మొదట్లోనే అరికట్టకపోతే ఇప్పటికే సమయం మించింది, కాలాతీతం అయిపోయింది. గంజాయి వినియోగం చాలా పెరిగిపోయింది. యువత ఆల్రెడీ చాలా వరకు దీనికి బానిస అయిపోతున్నారు. సో ఇప్పుడు ఇంకా ఇది హై టైం. ఇక్కడ పూర్తిగా ఫుల్ టైం ఎఫర్ట్ పెడితే కానీ దీనిని అరికట్టడం సాధ్యం కాదు. ఈ విషయంలో ముడుపులకు అవకాశం లేకుండా కింద యంత్రాంగాన్ని పూర్తిగా ఎస్పీ గారు పర్యవేక్షిస్తూ ఎక్కడికక్కడ లోపాలను అన్ని సరిదిద్దుకుంటూ తన ఎఫర్ట్ను మరింతగా పెట్టి దీనిని ఇప్పుడే తుంచకపోతే మాత్రం రానున్న రోజుల్లో సమాజం పూర్తిగా చెడిపోతుంది. ముఖ్యంగా యువత, దేశానికి భావి పౌరులు వీళ్ళంతాని, దేశాన్ని రేపు నిలబెట్టవలసిన వాళ్ళు, ఎన్నో ఉద్యోగాలు చేయవలసిన వాళ్ళు, కుటుంబాలని నిలబెట్టవలసిన వాళ్ళు. కుటుంబాల్లో కూడా ఇప్పటికే గొడవలు అయిపోతున్నాయి. పెద్దవాళ్ళు మందలిసినా కూడా వినకుండా పెద్దవాళ్ళ మీద తిరుగుబడే పరిస్థితులు కూడా అప్పుడప్పుడు మనం వింటున్నాం. సో ఇటువంటి దుష్ప్రభావాలని అరికట్టడానికి ఇప్పటి నుంచి పూర్తిగా సన్నద్ధమై పూర్తిగా 100% ఈ గంజాయి అనేది విజయనగరం జిల్లా నుంచే కాదు, రాష్ట్రం నుంచే కాదు, ఎక్కడా కూడా ఉండకూడదు. మన విజయనగరం జిల్లా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ జిల్లా నుంచి పూర్తిగా అరికట్టి గంజాయి రహిత జిల్లాని విజయనగరం జిల్లాని ప్రజలకు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇందుకోసం పోలీసులు ఏం చేస్తారో, ఎలా దీన్ని అరికడతారో, ఎలా ఒత్తిళ్లను నిలదొక్కుని ముందుకు సాగుతారో, ఎలాగా విజయం సాధిస్తారో చూద్దాం. ఉంటాం. మరో మంచి కథనంతో మళ్ళీ కలుద్దాం.